రావడం, ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా తగినన్ని ఏర్పాట్లను పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. జ్యోతిర్లింగం, శక్తిపీఠం రెండూ కలిసినటువంటి ఇక్కడే అద్భుత క్షేత్రం శ్రీశైలం. అటువంటి క్షేత్రానికి భారత ప్రధాని రావడం అనేటువంటిది మరింత ప్రాశస్త్యాన్ని పెంచుతుంది, ప్రాచుర్యాన్ని పెంచుతుంది అనేటువంటిది తెలియజేస్తుంది. దేవదేవుడికి సంబంధించినటువంటి ఈ శ్రీశైల క్షేత్ర ప్రాముఖ్యత తెలుసుకుని ప్రధానమంత్రి గారు రావడం నిజంగా మంచిది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతాన్ని భక్తుల సౌకర్యాలు ఏ రకంగా పెంచాలి, ఇక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. అటవీ శాఖ భూములు ఉండడం వలన ఇక్కడ తగిన వసతులు కల్పించడానికి స్థలం లేకపోవడం వలన చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాటి మీద కూడా కేంద్ర ప్రభుత్వంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే అనేక రకాలుగా మాట్లాడడం జరిగింది. దానికి కూడా ఒక పరిష్కారం వస్తుందని మేము భావిస్తున్నాం. చేసిన తర్వాత ఈ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి పరచడానికి కూడా ఉపయోగించుకుంటారనేటువంటి తెలియజేసుకుంటాం. దీని తర్వాత ప్రధానమంత్రి గారు కర్నూలు పర్యటనలో మహాసభ పెద్ద 3 లక్షల మందితో సభని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తయిపోయి అద్భుతంగా జరుగుతుందనేటువంటిది భావిస్తున్నాం. ప్రజలందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం.